అందరు చెప్పండి, వెనక జరిగి. స్తోత్రం 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 స్తోత్రం. కళ్ళు మూసుకుందాం అందరి కాడ, రెండు చేతులు పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. నజరుడైన యేసయ్య. ముందుకు జరగండి, ఎవరు చేయకూడదు. ఇది ప్రార్థన స్థలము. కొంచెం దూరంగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి. ఆ చెప్పులన్నీ వెనక్కి వేసుకుని దూరంగా ఉండండి. ఇద్దరు ముగ్గురుగా వరుస ఉండండి. ముగ్గురు వరుస ఉండండి. ముగ్గురు నువ్వు వెనక్కి వచ్చాయమ్మా, నువ్వు వెనక్కి వెళ్ళిపో. చిన్నపిల్లలు ముందుకు వచ్చేసి పెద్దవాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలమ్మా, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. కిరణను ఫినహాసి వెనక్కి వెళ్ళిపోవాలి అందరికన్నా లాస్ట్గా. టీటూని ముందుకు వచ్చామ్మా. ఈ తమ్ముడికి అందరికడ మోకాళ్ళు వేయండి. యేసయ్యా, నువ్వు మాకు కావాలయ్యా, నీలాగా మేము మారాలయ్యా. చిన్నపిల్లలు మా రాజ్యం. సరిగ్గా ఏమో మోకాళ్ళు ఇక్కడ సరిగ్గా మధ్యలో టీటీ సరిగ్గా నువ్వు వెనక సరిగ్గా క్రమంలోకి వెళ్ళు. చిన్నడు మధ్యలోకి వచ్చామ్మా, ఈ మధ్యలోకి వచ్చాం. యేసయ్యా, మమ్మల్ని నీ పనిలో వాడుకోయ్యా. నీకులాగా జీవించాలయ్యా, నీకులాగా మాట్లాడాలయ్యా, నీకులాగా బ్రతకాలయ్యా. ఈ సెలవులో మేము అల్లరి పనులు చేయకూడదయ్యా. మా నాన్నగారి కోసం, మా అమ్మగారి కోసం, మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం, మా జిల్లా కోసం, మా గ్రామం కోసం మేము ప్రార్థన చేయాలయ్యా. మంచి వాక్యాలు చదవాలయ్యా, కంఠస్థ వాక్యాలు చదవాలయ్యా. మా పాస్టర్ కొరకు ప్రార్థన చేయాలయ్యా, మా ఈదు కొరకు ప్రార్థన చేయాలయ్యా. యేసయ్యా, నువ్వు కార్యం జరిగించవా. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. కళ్ళు మూసుకున్న అందరు ఇక్కడ ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, నరకంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. కళ్ళు మూసుకోవాలి. ఎంతోమంది నరకంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. మా నాన్నలు తాగుతున్నారయ్యా, మా మామలు తాగుతున్నారయ్యా. మా మామని, మా నాన్నని, మా ఈదులో తాగుతున్న వాళ్ళందరిని కాడ మార్చండి నాయన. ఒకప్పుడు మానేశారయ్యా, వాళ్ళు ఇప్పుడు తాగుతున్నారయ్యా. చచ్చిపోయిన వాళ్ళని బతికించారయ్యా. వాళ్ళ మీద పని చేస్తున్నా మరలా తాగాలనిపిస్తున్నా దురాత్మలు కాల్చివేయండి అయ్యా. ఎంతమంది అయితే మా బొమ్మరెడ్డి వారి వీధిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబానికి కావలసిన అవసరాన్ని తీర్చండి అయ్యా. ఎవరు రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి అయ్యా. ఎవరు అప్పుల్లో ఉన్నారో వారు అప్పుల నుంచి విడిపించండి అయ్యా. ఎవరు కుటుంబాలు విడిపోయి ఉన్నాయో వాళ్ళ కుటుంబాలని కట్టండి అయ్యా. ఎవరు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ వ్యాపారాలను దీవించండి అయ్యా. ఎవరు రాజకీయ నాయకులుగా ఉన్నారో వారిని దీవించండి అయ్యా. మా ఈదంతటిని మీరు ఎక్కల నడిలో కాయండి అయ్యా. ఎవరు పనులకు వెళుతున్నారో వాళ్ళ పనులన్నింటిలో తోడుండండి అయ్యా. మా నాన్న, మా అమ్మ పనులకి వెళ్తున్నారయ్యా. యేసు నామంలో వాళ్ళు వెళ్ళే ప్రయాణాలన్నిటిలో తోడుండండి అయ్యా. అలాగే ప్రభా యేసయ్యా, ఎంతమంది చేపల వ్యాపారం చేస్తున్నారు ఆ చేపల వ్యాపారం చేసిన వాళ్ళందరినీ కాడ దీవించండి అయ్యా. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయ్యా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి నాయన. వాళ్ళందరిని కాడ పాస్ చేయించి తల్లిదండ్రులకి మంచి పేరుని తీసుకురండి అయ్యా. మా ఆకుడి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాడ మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. యేసయ్యా,
మా ఆకుడి పట్టణంలో ఉన్న ప్రతి దైవజనుడిని దీవించండి, ఆశీర్వదించండి. దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరం తీర్చండి. చర్చిలోని వాళ్ళకి చర్చి దయచేయండి, ఆత్మ లేని వాళ్ళకి ఆత్మలు దయచేయండి, అభిషేకం లేని వాళ్ళకి అభిషేకం దయచేయండి. సంఘము కట్టబడి ఆత్మలు లేకపోతే ఆ చర్చ్ అంతా ఆత్మలతో నింపండి అయ్యా. రోగుల్ని స్వస్థపరచండి అయ్యా. మమ్మల్ని మంచిగా బతికించండి అయ్యా. రాజకీయ నాయకులను కాపాడండి అయ్యా. పాస్టర్లు, టీచర్లు మంచిగా వాక్యాలు చెప్పాలి. టీచర్లు మంచి చదువు పిల్లలకు చెప్పాలి. అలాగే నన్ను రక్షించుకోండి అయ్యా. యేసేపులాగా పవిత్రంగా జీవించటానికి నీ కృపను దయచేయండి ఆయన. అలాగే యేసయ్యా, మా రక్త సంబంధుల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. మా రక్త సంబంధాలందరిని కాడ నీ రక్తంలో కడగండి అయ్యా, నీ రక్తంలో కడగండి అయ్యా. అలాగే నాయనా, నా చదువుల్లో, నేను వెళ్ళే ప్రయాణాల్లో మాకు తోడున్నాడు నాయన. యేసయ్యా, యేసయ్యా, మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి తినకో మమ్మల్ని చదివిస్తుంటే మేము అల్లరి పనులు చేస్తున్నామయ్యా. మేము ఈ రోజు నుంచి అలా అల్లరి పనులు చేయకూడదు నాయనా. చెప్దామా? అల్లరి పనులు చేయకూడదు నాయనా. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చదువుకోవాలి, మధ్యలో కొంచెంసేపు మాత్రం మాట్లాడుకోవాలి. మరలా అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలా. ఈ సెలవుల్లో మమ్మల్ని ఏ దుష్టుడు ముట్టనివ్వకుండా నీ అభిషేకంతో కప్పయ్యా. మేము అల్లరి పనులు చేయకూడదయ్యా, దొంగతనాలు చేయకూడదయ్యా. కీర్తనలు 1:1-3 వచనాలు చెప్పండి అందరికాడ. చెప్పాలి అందరు చెప్పండి. అందరు చెప్పండి. చెప్పండి. అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు. అందుకు ఈ సెలవు దినాల్లో మీరు ఎలా ఉండాలంటే అవన్నీ చేయకూడదు. దుష్టుల దగ్గరికి వెళ్ళకూడదు, అపవాసులు కూర్చోకూడదు, వాక్యము చదవాలి. ఆమేన్. అందుకు చూడండి, మా మధ్యలో ఉన్న సామ్యుయేలు జీవన్ వచ్చి 66 బుక్కులు చెప్తాడు అందరికాడ. అలాగే మోకాళ్ళు ఉండేనండి ఆయన చెప్తుంతో పాటు మీరు కాడ రోజుకి ఒక 3 అధ్యాయాలను చదువుకుంటే ఈ వారం రోజులు మీకు 66 అధ్యాయాలు వచ్చేస్తాయి. ఓకేనా? రోజుకి 5 అధ్యాయాలు కంఠస్థం పడితే బుక్ పాత నిబంధన బుక్ 37, ఓకే 39, అది 27 ఉంటాయి. 66 బుక్కులు కాడ మీరు కాడ చదవాలి. మన మధ్యలో ముందుకు జరగమ్మా. సామ్యుయేలు జీవన్ ముందుకు జరుగు. చెప్పు 66 బుక్కులు అందరితో చెప్పించు. చెప్పు. అటు చూడకు నిల్చోండి. అయిపోయింది.
కొత్త నిబంధన అని చెప్పాలా, అది పాత కొత్త నిబంధన. మత్తయి సువార్తలో చెప్తారా? అబ్బుకి ఎందుకు వస్తుంది మత్తయి సువార్తలోకి? చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ప్రార్థన చేసుకుందామా? ఏం ప్రార్థన చేద్దాం? ఎవరి కోసం చేద్దాం చెప్పండి ఒకసారి. మీ అందరి కాడ కూర్చోండి. ఎంతమంది మా నాన్న తాగుతున్నాడు అన్న వాళ్ళ చేతిలో అతను మీ కుటుంబంలో మా నాన్నగారు తాగుతున్నాడు? హలో, ఇటు చూడాలా, ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఎంతమంది మా నాన్నగారు తాగుతున్నారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, చేతుల పైకి ఎత్తండి. మీ నాన్నగారు లేదా? దేవునికి స్తోత్రం. రైట్, అలాగే మీరు చేతులు ఎత్తండి. మీ నాన్నగారి పేరు ఏం పేరమ్మా? సూర్యనారాయణ. మీ నాన్నగారి పేరు? సంసోను, భవానీ కాదు. బాప్తీసం తీసుకున్నా మీ నాన్న? ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి నువ్వు కాడ. మీ నాన్న పేరమ్మా? సరే, కళ్ళు మూసుకోండి. తండ్రి, ఇదిగో అలా ఉండండి, అలా కూర్చోండి. తండ్రి, ఈ వందనాలయ్యా, మరి సూర్యకుమార్ గల నాన్నగారిని తాగుని చూడిపించండి అయ్యా. సంసోను మరి నాయన బాప్తీసం పొంది మరలా లోకంలో కలిసిపోయాడు. వాళ్ళ నాన్నని కాడ విడుదల దయచేయండి. అలాగే ప్రభువా, మరి మామ ఎవరైనా మామలు తాగుతున్నారా? మా మామ తాగుతుంది అంటే చేతి ఎత్తని ప్రార్థన చేద్దాం, ఆ దెయ్యాన్ని విడిపిస్తాడు. తాగుతున్నారు ఎవరన్నా? ఏయ్, హల్లెలూయా. తాగుతున్నారా? తాగుతలేదా? రైట్. మామల కాడ అంటే ఆడవాళ్ళ కాడ తాగుతారు, అవునా? ఆడవాళ్ళ కాడ తాగుతుంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. మీ నాన్నగారు డేవిడ్, సంసోను, సూర్యనారాయణ, అంతేనా? ఇప్పుడు మోకరించిన ప్రార్థన చేద్దాం. మరలా వారంకి వచ్చేదానికి వాళ్ళకి వాంతులు అయిపోవాలా. ఏమైపోవాలా? తాగుడంటే దేవుళ్ళేసి సిగరెట్లు కూడా తాగుతున్నారా? సిగరెట్లు, రైట్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఎందుకంటే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం ఉంటుంది, చిన్నపిల్లల స్థుతుల మీద దుర్గాన్ని స్థాపిస్తాడు. ఎందుకంటే మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన మధ్యన కిరణ్ ప్రార్థన చేస్తాడు వాళ్ళ నాన్నల కోసం. ప్రార్థన చేయి, పేర్లు పెట్టి ప్రార్థన చేయి. అయ్యా, వాళ్ళు తాగు నుంచి విడిపించయ్యా. సిగరెట్లు తాగుతున్నారు, సిగరెట్లు చూడిపించయ్యా. మా నాన్నగారులకి మంచి ఆరోగ్యం ఉండే, వచ్చే ఆదివారం కల్లా మారిపోవాలి ప్రభు. ప్రార్థన చేయి, కళ్ళు మూసుకొని ముగించేస్తాం. వచ్చారాదా? సరే, కళ్ళు మూసుకోండి. నజరుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీకు వందనాలయ్యా. అయా, చిన్నపిల్లలది వారు రాజ్యం అన్నావు నాయన. మరి నాయన ఈరోజు ప్రభా, ఇదిగో చిన్నపిల్లలు మరి నాయన ఇగో నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. నీ సన్నిధిలో మరి సుఖ సంతోషం కలదని, ప్రతి కట్లు విరగొట్టబడతాయి నువ్వు చెప్పిన విధంగా. మరి వాళ్ళ నాన్నగారుల గురించి ప్రార్థన అవసరతలు చేరు నాయన. ఇదిగో ఏం పేరమ్మా? సూర్యనారాయణ గారిని తాగు నుంచి, ఆ సిగరెట్ల నుంచి విడిపించండి. ఇక వాళ్ళ నాన్నగారే కట్టకొచ్చాడు. యేసు నామములో దాని నుంచి విడిపించబడునుగాక.
ఆమెన్. రెండోది ప్రసాద్ గారా, ప్రసాద్ వాళ్ళ నాయన వాళ్ళ కూతురు గారి ప్రార్థన అవసరం కోరుకుంది. డేవిడ్ని మరి నైనా తాగు నుంచి విడిపించండి. అలాగే మరి నైనా ఇంట్లో నెమ్మదిని మీరు దయచేయండి. ఆ బిడ్డలు చదువుతున్న చదువుల్లో మీరు తోడుండండి. మరి నాయన మూడో వ్యక్తిగా మరి నాయన అయ్యా ఇదిగో నీ పేరేం పేరురా, మహేష్ ద్వారా మరి ఇక్కడ నాయన మరి నేను అలా పెదనాన్న మార్చావు, వాళ్ళ మా అమ్మను మార్చావు, వాళ్ళ నాన్నకి ముగ్గురికి రక్షణ ఇచ్చావు. మరి నాయన మహేష్ వాళ్ళ నాన్న నాయన ఇదిగో పరిశుద్ధ పెదనాన్న నాయన అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ఇదిగో అతన్ని ప్రభా అయ్యా గిద్యోనిగా మీరు మార్చారు ప్రభా. మీ పెద్దనాన్న పేరు ఏం పేరు, అసలు పేరు సైదుల్ని మరి గిద్యోనిగా ఆ బిడ్డ తీసుకురావటం వల్ల మార్చేవు నాయన. మరి నాయన అయ్యా ఇదిగో మీ మామ పేరు దిబ్బమ్మని మరి రాహిలమ్మగా మార్చావు, భవానిని మరి సంసోన్గా మార్చావు నాయన. మరి నాయన గిద్యోనైనా సైదులనైతే మరి మంచి సేవకుడి దగ్గర నువ్వు నిలబెట్టుకున్నావు, దాన్ని బట్టి నీ కొందనాలు. మరి నాయన ఇదిగో వాళ్ళ మా అమ్మని వాళ్ళ నాన్నని కాడ ఏసునాములు మందిరంలోకి విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళని కాడ మందిరంలోనికి మీరు నడిపించి ఆ తాగుడనే దురాత్మల నాన్న నుంచి విడుదల దాయిచ్చామని అయ్యా చేస్తున్న పనంతలో కూడా మీరు తోడుండమని ప్రార్థిస్తున్నా. అలాగేనైనా మరి కిరణ్ గారు వాళ్ళ నాన్నగారిని కూడా ఆ చెరువు మీద చేస్తున్నప్పుడు ఏ హింస జంతువునైనా కాటేయకుండా అయ్యా మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లుని కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అలాగేనైనా వాళ్ళ అమ్మగారు వెళ్తున్న పనులకు మీరు తోడుండండి నాయన. ఆదివారం మందిరం రావడానికి కృపను మీరు దాయిచ్చేయండి ప్రభా. అలాగే నాయన ఇదిగో ప్రభా ఇదిగో నేను సీని గారిని ప్రభా సంచుల వ్యాపారంకి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని కూడా నేను ఇదిగో ఇంటి పనులకు వెళ్తున్నప్పుడు మంచి ఆరోగ్యం శక్తిని మీరు దాయిచ్చేయండి. వాళ్ళు వెళ్తున్న పనుల్లో కూడా మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాను. అలాగేనైనా మీ అమ్మ పేరు ఏం పేరు మౌనికాని అయ్యా ఇదిగో పనికి వెళ్తున్నప్పుడు పనుల్లో మీరు తోడునమని అడుగుతున్నాను నాయన. అలాగే మరి నాయన ఇక్కడ నడిపిస్తున్న పినహా సాత్విక్ని అయ్యా ఇదిగో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, వాడికి మంచి జ్ఞానమును తెలివిని వేచని మీరే దయచేయమని. అలాగే నేను పాటలు పాడుతున్నా మరి అయ్యా సామ్యుల జీవన కాడ మీరు అభిషేకించండి. ఇంకా నేను 66 అధ్యాయాలు బిడ్డల గ్రంథం చదువుకొని అయ్యా ఈ సెలవుల్లో మంచిగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి మన మధ్యలో ఉన్న పినహాస్ వచ్చి ఒక 5 నిమిషాలు వాక్యం చెప్తాడు. త్వరగా రావాలా, టైం అయిపోయింది అక్కడ మనకి. ముందు జరుగు, టీటీ వెనక జరగమ్మా, బైబిల్ దగ్గర అయిపోయింది. 5 నిమిషాలు వాక్యం చెప్పు, చదివి చెప్పండి. అన్నీ చెప్తున్నప్పుడు అందరు కూడా ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన్న ఏం కావాలమ్మా, కొట్టుకడకాలా టీటమ్మ కొట్టుకడకండి వెళ్ళరా, నువ్వు వెళ్ళరు. వాక్యం అంటారు, వాక్యం అన్ని అపవాసులు కూర్చున్న చోటన చెప్పాలి అందరు గట్టిగా. మొదలుగా చెప్పండి, మళ్ళీ అందరు గట్టిగా చెప్పండి. ఏంద్రా గట్టిగా నోటితో చెప్పు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపవాసులు కూర్చున్న చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటుకాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేదంతయు సఫలమగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు పినహాస్ సాత్విక్ గారు సండే స్కూల్ నడుపుతున్న పినహాస్ సాత్విక్ ఏ వాక్యం చదివించాడు?
కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. చూడండి, ఈ జామ చెట్టు ఉంది కదా, ఉందా? ఈ జామ చెట్టుకి మోనేక్ అనే కానీ, లేకపోతే మీ అమ్మగారి పేరు ఏం పేరు, దుర్గా గారు కానీ, ఈ ఇంటి వాండర్ కానీ పెట్టినప్పుడు దానికి ఏం పోసాడు? నీళ్లు పోసాడు. నీళ్లు పోయటం వల్ల ఏమైంది? పెరిగి ఏమైంది? కాసింది. అవునా? అలాగే చిన్నపిల్లలకు ఉన్న మీరు ఏం చేయాలంటే వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ మీరు ఉంటే అప్పుడు ఆ వాక్యము ప్రార్థన మిమ్మల్ని ఏం చేస్తుందంటే యెషయా 58:14 ప్రకారము దేశం యొక్క ఉన్నత స్థానంలో మిమ్మల్ని నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు బైబిల్ ఇటువంటి ఒకసారి బైబిల్ ఇటు. థ్యాంక్ యూ జీసస్. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం తరగతి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేసింది? ఆ నీళ్ళు వేయటం వల్ల, నీరు అనగా వాక్యము. ఆమేన్. ఏంటిది? నీరు అనగా వాక్యము. వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ విధంగా ఫలించేటట్టు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటుందంటే శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నేను ఒక దుర్గమును స్థాపించి ఉన్నాను. ఆమేన్. చూడండి ఏంటి, చిన్నపిల్లల విరోధులను బట్టి బాలుర యొక్కయు అనండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలాన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని ఎవరంటున్నారంటే దావీదు భక్తుడు అంటున్నాడు. ఎవరంటున్నారు? ఎందుకు ఆ మాట అంటున్నాడంటే చిన్నపిల్లలది ఎవరి రాజ్యము? పరలోకం ఎవరి రాజ్యము? చిన్నపిల్లలదే. ఎందుకు? చిన్నపిల్లలకి తప్పేదో ఒప్పేదో తెలీదు, ఏం మాట్లాడతారో తెలీదు. ఒకవేళ ఇంట్లో డబ్బులు పెట్టేశారనుకో, అది కొనుక్కోవాలనుకున్నారనుకో, నాన్నకు తెలియకుండా ఏం చేస్తాం? తీసుకొని వెళ్ళిపోతాం. అంతేకాకుండా స్కూల్లో మీరు వెళ్ళినప్పుడు నీ పక్కన పెన్సిలో ఎరైజరో ఏదోటి ఏం చేస్తాం? దొంగిలించేస్తాం. దొంగిలిస్తే తప్పని మనకు తెలియదు. అవునా కదా? కలర్ చేయకూడదు. అవునా కదా? కానీ ఇందాక చెప్పిన ప్రకారము దుష్టుల ఆలోచన చెప్పున్నాడు కంటే పాపుల మార్గంలో కంటే మనం అవన్నీ చేయకూడదు. తల్లిదండ్రులు పెట్టిన డబ్బులు తీయకూడదు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు పెన్సిల్ కానీ ఎరైజర్లు కానీ తీయకూడదు. తీసేరంటే ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకంలోనికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? అందుకు అలా చేయకుండా ఉండాలి అంటే మీరు ఏం చదవాలంటే బైబిల్ చదవాలా. ఏం చదవాలా? బైబిల్ చదివితే బైబిల్లో ఉంటుందంటే ఏముంటుందంటే పాపం చేసిన వారికి ఏమొస్తుందంటే జీతము మరణము. ఆ మరణం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకంలోకి తీసుకెళ్తుంది. అందుకు ఏసేపు చూడండి, ఏసేపు ఎక్కడికాడ పాపము చేయలా, ఏసై కాడ ఎక్కడికాడ పాపము చేయలా. వాళ్ళకి అందుకు మంచి పేరుంది. అవునా కదా? మీకు ఈరోజు నిజంగా మీ ఈదులో మంచి పేరుందా? అల్లరి చేసేవాళ్ళు అంటున్నారా? దొంగతనం చేసేవాళ్ళు అంటున్నారా? లేకపోతే పలానుడిలాగా అందరం కొడతాడు అని అంటున్నారా? కానీ ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని మార్చబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని భయపడదామా? ఎవరేమన్నా కానీ మీరు ఇంక ఈ రోజు నుంచి పట్టించుకోవద్దు. ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త మనిషి అనంటే నేను కొత్త మనిషిని, నేను ఇంకా పాపం చేయను, నేను దొంగతనం చేయను, నేను ఇంకా బూతులు మాట్లాడను, నేను ఎవరు పెన్సిల్ దొంగిలించను, నేను ఎవరు రబ్బర్లు దొంగలించను, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ ఆ చెట్టుకి నీళ్ళేస్తేనే అది కాయలు కాసింది. అవునా కదా? అలాగే మీరు వాక్యం లేకపోతే మీరు వాక్యం ఉంటేనే అలా ఫలిస్తారు. కానీ వాక్యం లేకపోతే మీరు ఇక్కడ ఏమైపోతారు చెప్పండి? దానికి ఎవరైనా నీళ్ళు వేస్తున్నారు అట్లా మొక్కలకే, కానీ అట్లా ఎవరికైనా పనికి వస్తుంది ఎవరికన్నా? ఇదైతే వాక్యం లేకపోతే ఆ పనికిరాని చెట్లులాగా మనం ఉంటాం. వాక్యం మనలో ఉంటే పనికొచ్చే చెట్లాగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? వాక్యం నీలో ఉన్నదనుకో, నీళ్ళు ఎవరు కనపడతారంటే దేవుడు కనపడతాడు. అందుకు ఈ సెలవుల్లో మీ అందరికాడ ఏం చేయాలంటే మొదటగా వాక్యం చదవాలా. ఏం చేయాలా? రెండోది ఏం చేయాలా? మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన. మూడోది ఏం చేయాలా? సేవకుల కొరకు ప్రార్థన చేయాలా. సేవకులు మంచిగా దీవించండి, ఎక్కడికి వెళ్ళినా బలంగా వాడుకోండి అని మీరందరూ నా కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఒక 5 నిమిషాలైనా మా కొరకు
ప్రార్థన చేయాలా. పినహ సాత్విక్ని సామ్యుల చెవుని అలరాత్మ పని చేయకుండా వాళ్ళు ప్యాడ్ నేర్చుకోవాలయ్యా, కీబోర్డ్ నేర్చుకోవాలయ్యా, మంచి వాక్యం చెప్పాలయ్యా, మా పినహ సాత్విక సండే స్కూల్లో పాటలు నేర్పించాలయ్యా అని మీరు అందరి మీ సండే స్కూల్ టీచర్ కోసం ఏం చేయాలా? అందుకు మీ అందరి కాడ ఇప్పుడు మీరు ప్రార్థన చేశారని ఏం చేస్తానంటే దేవుడు ఒక దుర్గాన్ని చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తుతుల మీద ఒక దుర్గాన్ని స్థాపిస్తాను. అంటే మీ ఇంట్లో మీ నాన్నగారు తాగుతున్నాడా? వెళ్ళి అయ్యా మీ నాన్నగారి పేరు మా నాన్న సిగరెట్ తాగుడు మానేయాలా ఆయన ఎదురుగానే చేయండి. మీ నాన్న ఎదురుగానే మోకరేసి ప్రార్థన చేయండి. మీ ఇంట్లో అమ్మ నాన్న కొట్టుకుంటున్నారా? మా నాన్న మా అమ్మ గొడవలు ఉండకూడదు మీ నాన్నల దగ్గర చేయండి. ఖచ్చితంగా మరలా వారం వచ్చేసరికి ఆ గొడవ ఉండదు, తాగితే వాళ్ళకి వాంతులు అయిపోతాయి. చేస్తారు అలాగా? ఖచ్చితంగా చేయాలా. అలా అంతే తప్ప వెళ్ళిపోయి ఆటలాడతాం కాదు. ఈరోజు బాబానే ఈ సంస్థను వాళ్ళ మామ దగ్గర అయినా వాళ్ళ నాన్న దగ్గర అయినా సరే, ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న సైదులు ఇప్పుడు ఎక్కడున్నాడు? చక్కగా పాస్టర్ గారి దగ్గర మంచి వాక్యం చదువుకుంటూ మంచిగా అయిపోయాడు. ఇక్కడున్న వాళ్ళు మాత్రం ఏమైపోయారు? మరలా తాగుతూ మరలా దేవుళ్ళు నడవకుండా టీబీలు వస్తూ రోగాలుగా బారిన్స్ అయిపోయారు. అవునా కదా? అలాంటి వాళ్ళు దేవుడు ఊరుకుంటాడా? లేపేస్తాడు దెబ్బకి. అందుకు అలా లేపకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయకపోతే మీరు ఎందుకు వాళ్ళు మారరు. మీరు ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. మరుసటి ఆదివారం ఒకవేళ పనికి రాకుండా చర్చికి రాకుండా పనికి వెళ్ళిపోతుంది అనుకో, ఆమెకు మొత్తం భయం పుట్టి దేవుడు తీసుకొస్తాడు. వినపడుతుందా? ఏం చేయాలి మనం? వాళ్ళందరూ ఆదివారం ఎక్కడ రావాలా? అది మా నాన్న, మా అమ్మ, మా అమ్మ, మా బాబు, మా పెద్దనాన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు చర్చికి వచ్చేయాలా. మీరు 7 గంటలకి నుంచి 8 గంటలకి మీరేం చేయాలా? ఈరోజు చూడండి, మీరు లేట్ అయిపోయారు. ఎంత అయిపోయింది? టైము 8:30 అయిపోయింది. వచ్చే ఆదివారం చాలా ఉండకుండా మనందరం కాడ 7 గంటల నుంచి 8 గంటల దాకా ఈ సండే స్కూల్ జరుగును గాక. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీకు వందనాలయ్యా. మరి సండే స్కూల్ని ఇంత ఘనంగా నువ్వు జరిగించుకున్నావు. అనేక మంది బిడ్డలు నడిపించావు. చిన్న బిడ్డల మీద అనండి, యేసయ్యా నేను చేసే ప్రార్థన నువ్వు ఆలకిస్తావని ఈరోజు నాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. మోకరించండి, అలాగే మోకరించండి ఒక నిమిషం. వందనాలయ్యా. మా కుటుంబం కొరకు, మా దేశం కొరకు, మా రక్త సంబంధుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, బలహీనుల కొరకు, నా కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటామయ్యా. ఈ సెలవుల్లో అటు ఇటు తిరగకుండా, అల్లరి పనులు చేయకుండా నీ వాక్యము, నీ పాటలు, 66 గ్రంథాలు, 66 బుక్కులు మేము చదువుతామయ్యా. సామ్యుల జీవనం ఎలాగైతే చెప్పాడో మేము కాడ ఈ నెలాఖరు లోపే మేము కాడ అలా నేర్చుకుంటామయ్యా అనండి. తను ప్రార్థన చేసుకుని మీ అందరు మీలో ఇప్పుడు వరకు మాటలు బట్టి ఏసేపులాగా బతకాలని ప్రార్థన చేసుకుని